హాయ్! చాలామందికి పళ్ళు అరిగిపోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అసలు పళ్ళు అరిగిపోవడానికి రీజన్స్ ఏంటి? దీనికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది? అసలు ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే, నేను డాక్టర్ రోహిత. జనరల్‌గా పళ్ళరిగిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే హార్డ్ బ్రషింగ్. సో, నార్మల్‌గా అందరూ ఏమనుకుంటారంటే ఎక్కువ బ్రష్ చేయటం వల్ల పళ్ళు బాగా క్లీన్ అయిపోతాయి. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అనుకుంటారు. సో, వాళ్ళేంటంటే హార్డ్‌గా బ్రష్ చేస్తా ఉంటారు. సో, హార్డ్ బ్రషింగ్ చేసినప్పుడు ఏంటంటే పళ్ళరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, హార్డ్ బ్రష్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడున్న రోజుల్లో ఇంకో మెయిన్ రీజన్ ఏంటి అంటే స్ట్రెస్. సో, చాలామందికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సో, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే క్లెంచింగ్ హ్యాబిట్ వస్తుంది. అంటే పళ్ళు కొరుకుతా ఉంటారు. సో, వాళ్ళకున్న కోపం మొత్తం పళ్ళ మీద చూపిస్తా ఉంటారు. అండ్ వీళ్ళకి నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ కూడా ఉంటుంది. అంటే రాత్రిపూట పళ్ళు కరుకుతా ఉంటారు. దీన్ని బ్రక్సిజం అని అంటాం. సో, ఇలా నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ కానీ, డే టైమ్‌లో క్లెంచింగ్ హ్యాబిట్ కానీ, సో, ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నా కూడా పళ్ళరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటారు. లైక్ కూల్ డ్రింక్స్, సోడాస్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటా ఉంటారు. సో, ఇలాంటివి తీసుకున్నప్పుడు యూజువల్‌గా ఎసిడిక్ పీహెచ్ నోట్లో ఫార్మ్ అవుతుంది. సో, ఈ ఎసిడిక్ పీహెచ్ వల్ల కూడా పళ్ళు అరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే గ్యాస్ట్రైటిస్. సో, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ లేదా రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా జనరల్‌గా మనకి ఆ రిఫ్లెక్స్ వచ్చినప్పుడల్లా నోట్లో పీహెచ్ చేంజ్ అయిపోతుంది. సో, దానివల్ల కూడా పళ్ళు అరిగిపోతా ఉంటాయి. సో, పళ్ళు అరిగిపోవడానికి మెయిన్‌గా ఈ రీజన్స్ ఉంటాయి. పళ్ళరిగినప్పుడు పైనున్న ఎనామిల్ లేయర్ అనేది పోతుంది. ఈ ఎనామిల్ లేయర్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్. సో, ఎప్పుడైతే ఈ ఎనామిల్ లేయర్ ప్రొటెక్టివ్‌గా ఉంటుందో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో, ఎప్పుడైతే ఈ ఎనామిల్ పోతుందో లోపలున్న సెకండ్ లేయర్ డెంటిన్ నోట్లోకి ఎక్స్‌పోజ్ అవుతుంది. సో, మనం తీసుకునే ఆహారంలో కోల్డ్, హాట్ లేదా పులుపు ఇలాంటి ఫుడ్స్ మనం తీసుకున్నప్పుడు ఈ డెంటిన్‌కి అది టచ్ అయినప్పుడు ఏమవుతదంటే ఒక షాక్ లాంటి పెయిన్ కానీ లేదా జుమ్ అంటం, సెన్సిటివిటీ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తా ఉంటాయి. సో, యూజువల్‌గా పళ్ళు అరిగిపోయినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్‌లో సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ తర్వాత లేటర్ ఆన్ ఇది పెయిన్‌గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇలా పళ్ళు అరిగినప్పుడు దీనికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అంటే పన్ను ఎంత వరకు అరిగింది, ఏ లేయర్ వరకు అరిగింది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. సో, మీకు ఇనీషియల్ స్టేజెస్‌లో గనుక ఈ ప్రాబ్లమ్ ఉంటే అంటే అప్పుడప్పుడే లైట్‌గా సెన్సిటివిటీ అనిపిస్తుంది. సో, జుమ్ అనిపిస్తా ఉంది. హాట్ ఆర్ కోల్డ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు లైట్‌గా జుమ్ అంటా ఉంది. సో, యూజువల్‌గా ఇలాంటి స్టేజెస్‌లో ఉంటే గనక మీరు మీ హ్యాబిట్స్‌ని మార్చుకుంటే సరిపోతుంది. హార్డ్ బ్రషింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే వాటిని చేంజ్ చేసుకోవాలి. రోజు 2 టైమ్స్ బ్రష్ చేయాలి. 2-3 మినిట్స్ మాత్రమే బ్రష్ చేయాలి. అండ్ సాఫ్ట్ బ్రిజిల్ బ్రషెస్ యూజ్ చేయాలి. పళ్ళు జుమ్ అంటున్నప్పుడు, సెన్సిటివిటీ ఉన్నప్పుడు జనరల్‌గా డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ వాడుకుంటే సరిపోతుంది. ఈ డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ ఏంటంటే ఇందాక చెప్పినట్లుగా మనకి డెంటిన్ ఎక్స్‌పోజ్ అవుతుంది కదా! సో, ఈ డెంటిన్ ఎక్స్‌పోజ్ అయిన దాని చుట్టూ మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్‌ని మనకి ఫార్మ్ చేస్తాయి. సో, ఈ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్‌ని ఫార్మ్ చేయటం వల్ల మళ్ళీ సెన్సిటివిటీ ప్రాబ్లమ్ అనేది తగ్గిపోతుంది. సో, ఈ డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ డిఫరెంట్ బ్రాండ్స్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో, వీటిల్ని ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ పాటు పళ్ళకి అప్లై చేసుకొని ఉంచుకొని మళ్ళీ వాటితోనే బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ అట్‌లీస్ట్ ఒక 1 మంత్ సో, ఇట్లా వాడుకుంటా ఉంటే ఈ ప్రాబ్లమ్ తగ్గిపోతుంది. ఇన్ కేస్ పళ్ళు అరిగిపోవడం గనక ఇంకా ఎక్కువగా ఉంటే మీరు నైట్ గార్డ్స్ లాంటివి కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు నైట్ టైమ్ పళ్ళు కొరుకుతున్నారు. సో, ఇలాంటప్పుడు ఏంటంటే నైట్ గార్డ్స్ లాంటివి యూజ్ చేసుకుంటే ఎక్కడైతే మనకి పంటి మీద పంటికి ప్రెషర్ పడుతుందో అక్కడ ప్రెషర్ పడకుండా ఈ నైట్ గార్డ్ అన్నది మనకి హెల్ప్ చేస్తుంది. సో, దీన్ని యూజ్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ పళ్ళు అరిగిపోకుండా మనం స్టాప్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ పళ్ళు అరిగిపోవడం గనుక ఇంకా సివియర్‌గా ఉంటే అంటే లోపల పల్ప్ వరకు అంటే పంటి యొక్క నరం వరకు ఈ అరిగిపోవటం అన్నది జరిగితే కంపల్సరీగా పళ్ళకి రూట్ కెనాల్ చేసి క్యాప్స్ అనేది వేసుకోవాల్సొస్తుంది. సో, పన్ను ఎంతవరకు అరిగింది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. సో, ఇలా పళ్ళు అరగకుండా ఉండాలంటే వీటికి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమేమున్నాయి లైక్ కార్బోనేటెడ్ డ్రింక్స్‌ని అవాయిడ్ చేసుకోవడం, ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేపించుకోవడం, అండ్ స్ట్రెస్‌ని కంట్రోల్ చేసుకోవటం, హార్డ్ బ్రషింగ్ అవాయిడ్ చేయటం. సో, ఇలాంటివన్నీ చేసుకోవటం వల్ల పళ్ళు అరగకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.